అని మాకు మీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అలాంటిది నా కారణంగా మీకు బ్యాడ్ నేమ్ రావడం నాకు ఇష్టం లేదు అంది. కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపించడం లేదా మిస్ ఏషిక అన్నాడు. ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతున్నాను. మీలాగే నా లైఫ్లో కూడా మా వదిన రాక్షసి ఉంది. మా అన్నయ్యని తన చుట్టూ తిప్పుకొని వాడికంటూ ఆలోచించే ఫ్రీడమ్ లేకుండా చేసింది. ఇప్పుడు అది మా వరకు వస్తే చూస్తూ ఊరుకోలేను. ఇట్స్ ఓకే, మీ వదిన అంత పెద్ద విలన్ అనుకుంటే అలాగే ఉండనివ్వని. బట్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాల్ కూడా చూడలేరు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అన్నాడు. అని నాకు డౌట్ అంటూ ఎప్పుడు బ్లాక్ కలర్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారు? నెగిటివ్ వైబ్ ఇస్తుందని ఎక్కువగా వేసుకోరు కదా, మీరు మాత్రం వేరే కలర్ డ్రెస్ వేయరు అంది. ఐ లైక్ బ్లాక్ అని మనం ఆలోచించే విధానంలో చూసే చూపుల్లో నెగిటివ్ వైబ్ ఉండకూడదు, కానీ వేసుకునే డ్రెస్లో ఏముంది? నాకు చీకట్లో ఉండటం అంటే ఇష్టం. ఈ వెలుగులో ముసుగులు వేసుకుని బతుకుతున్న రకరకాల మనుషుల్ని చూడటం కంటే చీకట్లో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మన మనశ్శాంతిని వెతుక్కోవడం బాగుంటుంది కదా అంటుంటే అతను చెప్పిన తీరుకి అలాగే చూస్తూ ఉండిపోయింది. నేను చేసే పని కూడా చెడుకు సంకేతమే. సో బ్లాక్ కి నాకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండడంలో తప్పు లేదుగా. నిజమే, కానీ ఒక్కసారి దీనితో పాటు వేరే కలర్ మ్యాచ్ చేసి చూడండి, మీకు కొత్తగా అనిపిస్తుంది. మీలో మరో కోణం తెలుస్తుంది చూసే వాళ్ళకి అని చెప్పి ప్యాలెస్కి వచ్చేయడంతో అతన్ని చూసి ప్లీజ్ అమ్మకు చెప్పరు కదా అంది. నేను ఎవరితోనైనా మాట్లాడడం నువ్వు చూసావా? లేదు అని తల ఊపింది. కార్ దిగిన అతను ముందు వెళ్తుంటే వెనకే వెళ్ళింది. మరుసటి రోజు వైట్ షర్ట్కి బ్లాక్ కోట్ మ్యాచ్ చేసి రాయల్ వాక్తో వస్తున్న ఆదిత్యాన్ని చూసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న యశి షాక్ అయింది. డైలీ బ్లాక్ ప్యాంతర్ డ్రెస్ కోడ్లో ఉండే అతనేనా శాంతికి చిహ్నమైన వైట్ వేర్ చేసిందని ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తుంది. 6 అడుగుల పైనే ఉన్న నిండైన గంభీరమైన అతని రూపం హుందాగా నడిచి వస్తుంటే కనుపాప కొట్టడం మర్చిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులలో ఎప్పుడూ బ్లాక్ అవుట్ఫిట్లోనే అతన్ని చూస్తున్న వాళ్ళకి వైట్లో అతని అందం మరింత ద్విగుణీకృతం అవుతుంటే అలా స్టన్ అయిపోయారు చూస్తూ. తను చెప్పినందుకు ఆ కలర్ వేశాడా ఆలోచిస్తున్న తను ఆదిత్య చూడటంతో తల వంచేసి ఫుడ్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. శివాని పిలిచి యశిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమని వాళ్ళ అమ్మగారికి 4 days నేను రానని ఇన్ఫామ్ చేస్తుంటే వింటున్న యశి చూసింది ఎక్కడికి వెళ్తున్నారు అనుకుని. యమునా గారు ఎక్కడికి అని అడగలేదు. సరే కన్నా జాగ్రత్త అని చెప్పి తల మీద చెయ్యి వేశారు బ్లెస్సింగ్స్గా. వెళ్తున్న వాడలా యశిని చూశాడు. ఇద్దరి కళ్ళు అరక్షణం కలిసి వెంటనే విడిపోయాయి. యశిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తుంటే నేను వచ్చేస్తాను కదా అన్న, మీ పనులన్నీ ఆపుకొని రావడం ఎందుకు? ఆదిత్య శివాని రమ్మని చెప్పాడని అంది. ఫ్యామిలీని రక్షించడం నా ఫస్ట్ పని. అన్న గురించి నాకు భయం దిగులు లేదు, కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేరు. అందుకే అందరినీ నేనే చూసుకుంటున్నాను. ఈవినింగ్ ఫ్లైట్ అవ్వగానే ఒక్క కాల్ చేయి, నేను ఎక్కడున్నా వచ్చేస్తాను అన్నాడు. సరే అని లోపలికి వెళ్తే యశికి ఎంట్రన్స్లోనే కనబడ్డారు తన అన్న వదిన. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆమె ఫేస్లో చిరాకు వాళ్ళను చూడగానే. ఆమె పట్టించుకోకుండా వెళ్తుంటే ముందుకు వచ్చి యశి నీతో మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు ప్లీజ్ అన్నాడు శశిధర్. ఎందుకు ఇలా నన్ను హింసిస్తున్నారు మీరిద్దరూ? ఇంకోసారి నా దారికి అడ్డుపడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది వేలు చూపించి. నువ్వు కొట్టినా తిట్టినా పడతాను కానీ నా మాట విను అన్నాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో విందామని. ఏంటి అంది. నాకు ఎక్కడైనా జాబ్ చూస్తావా అని అడిగాడు. విసుగ్గా చూసింది. చాలా దగ్గర ట్రై చేశాను, ఎక్కడా దొరకట్లేదు. తినడానికి కూడా కష్టంగా ఉంది. అన్నం తిని 2 రోజులయ్యింది. అనుకోకుండా ఇక్కడ నిన్ను చూసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. మేం చేసిన పాపాన్ని మర్చిపోమ్మని చెప్పము, కానీ సాటి మనిషిగా మాకంటూ 3 పూటల అన్నం దొరికేలా సహాయం చేయమని అర్థిస్తున్నాను అని తన భార్య సైగతో ఆమె కాళ్ళ మీద పడ్డాడు శశిధర్. అతను అంత దిగజారిపోతాడని ఊహించని యశిక పైకిలే అంది కోపంగా. నువ్వు సహాయం చేసే వరకు నీ కాళ్ళు వదలను. ప్లీజ్ డూ సంథింగ్. అన్నగా కాదు, ఒక మనిషిగా అయినా నన్ను చూడు వేడుకున్నాడు. సుచిత్ర కూడా ఆమె కాళ్ళ మీద పడింది. సీన్ మరింత రక్త కట్టించడానికి. వింతగా చూస్తున్నారు అక్కడ వాళ్ళంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ. సిగ్గు లేదా మీకు? ఆడపిల్ల కాళ్ళ మీద పడ్డానికి అందరూ చూస్తున్నారు, వదలండి. మీకంటూ క్యారెక్టర్ లేదా అని విదిలించుకుంటున్న వాళ్ళిద్దరూ పట్టుకి కాస్త కూడా కదలడం లేదు యశి. పరాయి వాళ్ళని ప్రాధేయపడ్డం లేదు. నా చెల్లెలు కాలు పట్టుకున్నాను. చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని పెంచాను. ఇప్పుడు కొట్టినా తిట్టినా పడుంటాను. అలాంటిది కాలు పట్టుకోవడానికి వెనకాడుతానా? తప్పు చేశామని తెలుసుకుంటున్నాము. ఇకపై ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యము. బుద్ధి వచ్చింది. నీ నిర్ణయం మీద మా జీవితాలు ఆధారపడి ఉంటాయి.
మమ్మల్ని ఆకలితో అలమటించి సచ్చేలా చెయ్యకు. సెక్యూరిటీ అని పిలిచింది యశిక. అప్పటికే సీసీ కెమెరా సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న ఆఫీసర్ రావడంతో సెక్యూరిటీ వాళ్ళని పక్కకు లాగారు. వాట్ ఇస్ దిస్ మిస్ యశిక? ప్యాసింజర్స్తో ఇలాగైనా బిహేవ్ చేసేది అని అడిగాడు విషయం తెలియని అధికారి. వీళ్ళు ప్యాసింజర్స్ కాదు సార్, మా రిలేటివ్స్, హెల్ప్ కావాలని అడుగుతున్నారు అని చెప్పింది. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, ఇది ఎయిర్పోర్ట్స్, ఇక్కడ ఇలాంటివి జరిగితే మన కంపెనీ మీద ప్యాసింజర్స్కి ఎలాంటి అభిప్రాయం వస్తుందో నీకు తెలియదా? నువ్వు రూడ్గా బిహేవ్ చేస్తున్నట్లు, వాళ్ళు నిన్ను కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నట్లు ఉంది చూసే వాళ్ళకి. ఇది రిపీట్ అయితే నిన్ను జాబ్లో నుంచి తీసేస్తా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ సుచిత్ర వాళ్ళని లాక్కొని బయటకు తీసుకువెళ్తున్నా చెలించని యశిక టైం అవుతుండడంతో వెళ్ళిపోయింది. కానీ ఆ రోజంతా ప్రశాంతత లేదు తనకి. తన మనసు సస్సేమీర అంగీకరించడం లేదు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. కానీ చేయకుండా అలా నిర్దయగా వదిలేసే మనస్తత్వం కూడా కాదు. వాళ్ళని దగ్గరకు తీసి మళ్ళీ మోసపోవడానికి తను సిద్ధంగా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా 2 రోజులు గడిచాయి. 2 రోజులుగా డల్గా కనబడుతున్న యశికని ఏమైందంటూ అడిగాడు శివ. ఎవరికి చెప్పొద్దన్నా అని ఎయిర్పోర్ట్లో జరిగింది మొత్తం చెప్పింది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా వాడికి? సిగ్గు లేదు వాడికి అని అంత ఎత్తున ఎగురుతుంటే, ప్లీజ్ అన్నా కోప్పడకు, వాడు తప్పేం లేదు, అంతా మా వదిన చేసింది. తను చెప్పినట్టు ఆడాడు. వాడికి చిన్నప్పటి నుంచి సొంత నిర్ణయాలు తీసుకునే అంత తెలివి లేదు. వాడి మీద నాకు జాలి లేదు, వెనకేసుకొని రాలేను. చూస్తూ చూస్తూ వదిలేసి ఉండలేను. ఇవన్నీ అమ్మకు తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. నేను హెల్ప్ చేస్తున్నానని తెలిస్తే మా వదిన ఖచ్చితంగా ఏదో ఒకటి డ్రామా ప్లే చేస్తుంది. అందుకే నా వైపుగా కాకుండా మీరు నాకు తెలుసు అని వాళ్ళకి తెలియదు. మీరే వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి ప్లీజ్. అడుగుతుంటే ఏమంటున్నావు యశి? అన్నకు తెలియకుండా ఏదైనా చేస్తే నన్ను నరికి పోగులు పెడతాడు. వాళ్ళ గురించి అంతా తెలిసి సహాయం చేస్తే కాకులకు గద్దలకు వేసేస్తాడు. నీకు తెలియదు. ఈ మధ్య అన్న ఏదో కూల్గా కనబడుతున్నారు. ఆయనలో ఉండే రాక్షసుని బయటకు తీయడం నాకు ఇష్టం లేదమ్మా. నన్ను వదిలేయి ప్లీజ్ అన్న. సార్కి తెలియకుండా నువ్వే హెల్ప్ చేయాలి అని రిక్వెస్ట్ చేసింది. ఏంటి యశి నువ్వు వాళ్ళ మాటలకి కరిగిపోతున్నావా? వాళ్ళు ఎలాంటి పనులు చేశారో మర్చిపోయావా? ఆడపిల్లలని కూడా చూడకుండా మిమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. అమ్మని మెట్ల మీద నుంచి తోసేశారు. ఆస్తులు లాక్కున్నారు. వాళ్ళ మీద జాలి చూపిస్తే నీకు ఆ పాపం అంటుకుంటుంది. నువ్వు కాబట్టి వదిలేసావు, కానీ నేనైతే నిలువునా నరికేద్దును. ఆ హక్కు లేదు కాబట్టి ఊరుకున్నాను. అదే నా సొంత అన్న తమ్ముడు అయి ఉంటే షూట్ చేసి పడేసేవాడిని ఆవేశంగా అన్నాడు శివ. ఏం మాట్లాడలేదు యశిక. మరో 2 రోజులు అలాగే గడిచిపోయాయి. ఎప్పుడు యాక్టివ్గా గలగలా మాట్లాడుతుండే యశి సడన్గా మెత్తగా అయిపోవడం నచ్చలేదు శివాకి. ఆ రోజు ఆదిత్య వచ్చేస్తాడని తెలిసి ఇంకా అలాగే ఉంటే విషయం ఆదిత్య వరకు వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోవడం ఖాయం. యశికాకి అది నచ్చదని, సరే ఏం చేయమంటావు యశి అని అడిగాడు. వాడికి ఉద్యోగం దొరికేలా చూడు అన్న అనడంతో, సరే అయితే వాళ్ళు ఇక్కడ ఉండకుండా బయట ఎక్కడైనా పంపించేలాగా చేయమంటావా అని అడిగాడు. ఎక్కడైనా వెళ్ళని, బతికితే చాలు. వాళ్ళు చావును కోరుకునే అంత దుర్మార్గురాలైతే కాదు అంది. నీ అంత మంచి హృదయం అందరికీ ఉండదురా అని నవ్యాకి ఫోన్ చేసి చెప్తాను, తనే చూసుకుంటుంది అని చెప్పి తనని డ్రాప్ చేసి శివ వెళ్ళాక యశి వచ్చేసరికి జనం అంతా గుమికూడి ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వెళ్ళింది. తన వదిన కింద పడిపోయి ఉంది. ఏమైందని అడిగింది కాస్త కంగారు పడుతూ. 2 రోజుల నుంచి అన్నం నీళ్లు లేవు. ఇక్కడ ఇలాగే ఎండకి వానకి తడుస్తున్నా చూస్తూనే ఉంది తను. ఇప్పుడు ఇలా చూడగానే మనసంతా మెలేసినట్టు అయ్యింది ఆమెకు. ప్లీజ్ హెల్ప్ చేయి, తను ఒట్టి మనిషి కూడా కాదు అన్నాడు. షాక్ అయింది ఆ మాటకి. ఏంటి ఏమన్నావు అంటూ. అవును, సుచిత్ర కడుపుతో ఉంది. మెలకు వస్తే ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోతాము ప్లీజ్ అని ఆమె చేతులు పట్టుకున్నాడు. సాటి ఆడది అమ్మ అవుతుందని తెలిసాక ఇంకా కోపంగా ఎలా ఉంటుంది? వెంటనే శివాకి కాల్ చేసి విషయం చెప్పడంతో తిరిగి వచ్చాడు. ఆమెని వెంటనే కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ లీవ్గా మెయిల్ పెట్టింది యశిక. హాస్పిటల్ చేరుకున్నాక చెకప్ చేస్తే ప్రమాదం ఏమీ లేదని, డీహైడ్రేషన్ కారణంగా కళ్ళు తిరిగాయని చెప్పిన ఆవిడను తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందా డాక్టర్ అని అడిగింది యశి. ఎస్, 3rd మంత్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అప్పటికే అన్ని టెస్టులు చేయడంతో వచ్చిన రిపోర్ట్స్ చూస్తూ కన్ఫర్మ్ చేసుకుంది వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటూ. శివ వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు యశిక, నేను చూసుకుంటాను అంటుంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, ఎక్కడికి తీసుకెళ్తారని అడిగింది. అవన్నీ నీకెందుకురా, నువ్వు ఇంటికి వెళ్ళు అంటుంటే ప్లీజ్ చెప్పండి అంది. నవ్య దగ్గరకు పంపిస్తాను
అక్కడ వాచ్మ్యాన్ గానో కాంపౌండర్ గానో ఉంటూ వాళ్ళు ఇచ్చే క్వార్టర్స్ లో మీ వదిన భద్రంగా ఉంటుంది. వీళ్ళని దగ్గరికి తీస్తే నీకు చాలా డేంజర్ యశిక. ఇలాంటి వాళ్ళను చేరదీస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే, ఏ క్షణమైనా కాటేస్తుంది అంటుంటే, హలో ఎవరు మీరు, మా గురించి మాట్లాడడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అంటూ వచ్చాడు శశిధర్. నువ్వు ఎవడివే అన్నాడు శివ ఏమాత్రం తగ్గకుండా. యశిక అన్నయ్యని అంటుంటే, అతను నాకు అన్నయ్య, శివ అన్నయ్య, నువ్వు ఎవరివి అని అడిగింది యశిక కోపంగా. అవాక్కైపోయాడు శశిధర్ దెబ్బకి. అన్ననని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా నీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు చెల్లి ఉందని? అమ్మగాని ఈ మాట విని ఉంటే చెప్పు తీసుకొని కొట్టేది నిన్ను. ఆ పని నేను చేయలేకపోతున్నాను, అందుకు నాకే సిగ్గుగా ఉంది. ఆడదని జాలిపడి నీ భార్యని తీసుకొచ్చాను తప్పితే నీ మీద కనికరం పొంగి కాదు, అది గుర్తు పెట్టుకో. నీ భార్యకు చెకప్ చేయించాను, ఫీజు కట్టడానికైనా డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? రోషం పౌరుషం బ్రతకడంలో చూపించు, నోరేసుకుని ఎదుటి వారి మీద పడటానికి కాదని ఘాటుగా ఇచ్చింది యశిక. తన చెల్లి అంతకు ముందులా లేదని, పూర్తిగా తన మీద మనసు విరిగిపోయిందని ఆ క్షణం నిర్ధారణ అయ్యింది శశిధర్కి. నా లైఫ్లో నాకు అన్నయ్య ఎవరైనా ఉన్నారంటే అది శివ అన్నయ్యనే. చూసావుగా, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎలా వచ్చేసారో. ఇలా దేవుడు కలిపిన బంధం కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. ఒకే కడుపున పుట్టి రక్తం పంచుకుంటేనే అన్నా చెల్లెలు అవ్వరు, అది నీలాంటి మూర్ఖులకు తెలియదు. ఈరోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే కారణం ఇలాంటి వాళ్ళ చలవే, లేదంటే మేం కూడా మీలాగే రోడ్డు మీద పడేవాళ్ళం. కాళ్ళు పట్టుకున్నావే, సిగ్గు లేకుండా ఎలారా మాట్లాడుతున్నావు? అప్పుడే నీరసం నటిస్తూ వచ్చింది సుచిత్ర. తప్పు చేశాం చేసి ఒప్పుకుంటున్నాం, అలాగని మమ్మల్ని అందరిలో తక్కువ చెయ్యకు. తను నీకు అన్న, నాకు కూడా భర్త కదా, ఒక బిడ్డకు తండ్రి కూడా అవుతున్నాడు. ప్లీజ్ నాకు ఏదో ఒక దారి చూపించు అని మొసలి కన్నీళ్లు కార్చింది. ప్లీజ్ యశి, ఇప్పుడు మాకు ఉన్న దిక్కు నువ్వే. కట్టేసి కొట్టినా మా దగ్గర రూపాయి లేదు, ఫీజు కట్టలేదని హాస్పిటల్ వాళ్ళు ఊరుకోరు. తినకపోయినా తాగకపోయినా ఉంటాం, కానీ ఇలాంటి అవమానాలు భరించలేం. శివాని చూసింది యశిక. వాళ్ళ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు అతనికి. నవ్య దగ్గరకు పంపిస్తే పిల్లల్ని ఏమైనా చేస్తే వీళ్ళంతకి తెగించే అసాధ్యులే. లేదు, వాళ్ళని రిస్క్లో పెట్టడం ఎందుకు, ఇక్కడే ఉంచితే వీళ్ళ ప్లాన్ ఏంటో కనిపెట్టొచ్చు. వంకర పనులు చేస్తే తిన్నగా చేయొచ్చు అనుకుంటూ, యశి మీరు ఉంటున్న ఫ్లాట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది కదా, అందులో వేస్తే ఉండరా అన్నాడు. మేము వెళ్ళిపోవాలంటే అక్కడికే కదా అంటున్న యశికాతో. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళడం లేదు. అయితే ప్యాలెస్లో లేదంటే బంగ్లాలో ఉంటారు. మీరు ఎక్కడికి కదిలినా నేను ఒప్పుకోను అని శివ చెప్తుంటే నవ్వొచ్చింది యశికి. అలాంటి బంధమే కదా తను కోరుకుంటుంది, వదలకుండా పట్టుకునే బంధం. ఈ బంధానికి పునాది ఆదిత్య. ఆ విషయం తనకు తెలుసు, అర్థమవుతుంది కూడా. కానీ అన్న థింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మా వస్తువుల మీద ఎవ్వరి నీడ పడటం నాకు ఇష్టం లేదు అంది. మొత్తం ఖాళీ చేయించి అన్ని మన బంగ్లాకి షిఫ్ట్ చేయిస్తాను, నీకు ఇబ్బంది లేదు కదా అన్నాడు. లేదు అనగానే వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి సాయంత్రానికి శశిధర్కి జాబ్ కూడా చూశాడు. అది అపార్ట్మెంట్కి వాచ్మ్యాన్గా. శివానే శశిధర్ చేతిలో డబ్బులు పెట్టి, మొదటి జీతం వచ్చే వరకు ఇదే శాలరీతో తింటారో పస్తులు ఉంటారో మీ ఇష్టం. ఇంకోసారి యశికాని డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం అదే మీ ఇద్దరికి ఆఖరి రోజు అవుతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక బయలుదేరండి అని చెప్పి యశిని తీసుకుని ప్యాలెస్కి వచ్చాడు శివ. అప్పటికే ఆదిత్య హాల్లో ఉన్నాడు. శివాకి ముందే చెప్పింది ఈ మ్యాటర్ ఏది ఆదిత్య వరకు వెళ్ళకూడదని. సరే అంటూ మాట ఇచ్చి లోపలికి వెళ్ళిన వాళ్ళని చూసి, ఎక్కడికి వెళ్ళారు శివ, త్వరగా వచ్చేశారు, ఫ్లైట్కి కూడా వెళ్ళలేదని ఫోన్ వచ్చింది అని అడిగాడు. ఆదిత్య వాయిస్లో బేస్కి, కళ్ళలో షార్ప్నెస్కి ఊపిరి బిగబట్టుకుంది యశిక. అడిగేది శివాని అయినా చూపు యశి మీదే ఉంది. మరి అడుగుతున్నది నిన్నే, హార్డ్ టోన్తో అడిగాడు. హెల్త్ బాగోలేక వచ్చేసాను సార్, అలాగే ఫ్లాట్లో ఉన్న మా థింగ్స్ అన్ని బంగ్లాలోకి షిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పింది. ఏంటి? కళ్ళు చిన్నవి చేసిన ఆదిత్యాన్ని చూస్తూ, అదే సార్, మీరు బంగ్లాలో ఉండమని ఆర్డర్ వేశారు కదా, ఫ్లాట్లో ఉండటం సేఫ్ కాదని శివ అన్న హెల్ప్తో సామాన్లంతా బంగ్లాకి తెచ్చేసుకున్నాను. అమ్మకు కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్పి మార్నింగ్ బంగ్లాకి వెళ్ళిపోతాం అంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇండైరెక్ట్గానే చెప్పింది. అతనికి ఏం కోపం లేదు, తెలుసు ఆమె ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదలుచుకోలేదని. మరి అలాంటప్పుడు కోపం ఎందుకు? తనేమి దూరంగా వెళ్ళడం లేదన్నది అతని థింకింగ్. సీరియస్గా ఉన్న ఫేస్ ప్లెజెంట్గా మారుస్తూ, ఏం బాగోలేదు అని అడిగాడు. కొంచెం కోల్డ్ చేసింది అంతే, ఇప్పుడు ఓకే అంటూ చుట్టూ చూసి అమ్మ వాళ్ళు ఎక్కడా అనుకుంటూ వెతుకుతుంటే గార్డెన్లో ఉన్నారని చెప్పి శివారా అంటూ వెళ్ళాడు పైకి. ఆదిత్య వెళ్ళగానే శివ అన్న నేను చెప్పింది సార్ నమ్మారంటావా అంది అనుమానంగా. నీకేమనిపిస్తుంది అడిగాడు చిరునవ్వుతో. ఫేస్ చూస్తే నమ్మినట్టే ఉంది, కానీ
కానీ మైండ్లో ఏముందో కనిపెట్టాడో లేదో ఎలా చెప్పగలను? విషయం ఆయన దగ్గర దాచడం ఎక్కువ రోజులు కుదరదు. నాకు తెలిసి ఈ పాటికి విషయం తెలిసి ఉంటుంది. అడగలేదు. అతని కంటికి దొరకకుండా తప్పించుకోవడం అసాధ్యమని గార్డెన్లోకి వెళ్ళింది. యశిక ఆదిత్యాన్ని ఇంత బాగా అర్థం చేసుకుందా, అది కూడా వచ్చిన కొన్ని రోజులకే అనుకుంటూ నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దేవుడికి మొక్కుకున్నాడు శివ. గార్డెన్లో ఉన్న వాళ్ళకి విషయం చెప్పింది. యమునా గారితో మార్నింగ్ మేము వెళ్ళిపోతున్నాం మేడం అంది. అదేంటి యశి, ధనుష్కి ఇంకా నయం కాలేదు కదా, అప్పుడే అంత తొందర ఏంటి? బాధగా అంటుంటే ఎన్ని రోజులు ఉన్నా మీరు ఇలాగే అంటారని నాకు తెలుసు మేడం. ధనుష్ ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. మమ్మల్ని ఉండమని చెప్పి ఇబ్బంది పెట్టకండి. నేను వెళ్తుంది కూడా ఎక్కడికో కాదుగా, పర్లాంగ్ దూరంలో ఉన్న మీ బిల్డింగే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రావచ్చు, నేను వస్తాను అని చెప్తుంటే సరే, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నా బాధ్యత అంటూ ఆదిత్య ఏమన్నాడు అని అడిగారు. ఆయనే చెప్పారుగా అక్కడికి వెళ్ళొచ్చని. ఇప్పుడు వెళ్తున్నాను అంటూ ఈరోజు డిన్నర్ నేను కుక్ చేయనా అంది. ఎందుకురా, అలసిపోయి ఉంటావు. నేనేం అలసిపోలేదు, బాగున్నాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి ఎందుకో చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేయాలనిపించింది. యమునా గారిని అడిగి దీపం పెట్టి ఇల్లంతా ధూపంతో నింపేసింది. దాంతో ఫైర్ అలారం మోగింది. ఏంటా సౌండ్ అన్నాడు ఆదిత్య స్క్రీన్ నుంచి తల తిప్పకుండా. వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసిన శివ సరే ఆఫ్ చేయండి అని ఫోన్ కట్ చేసి యశి పూజ చేస్తుంది అన్న అన్నాడు. ఇలాంటి పిచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు విసుగ్గా అని సిస్టమ్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతని మాటల్లో విసుగు ఉంది తప్ప ముఖంలో కాదు. కొత్తగా కనబడుతున్నాడు ఆదిత్య యశిక వచ్చాక. అతని ముఖంలో ఇది వరకులా చిరాకు కోపం కనబడటం లేదు. వీలైనంత శాంతంగా సౌమ్యంగా ఉంటున్నాడు. ఆదిత్య వచ్చేసరికి శివ వెళ్ళిపోయాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకు వెళ్ళేసరికి వంట పూర్తి చేసి డిషెస్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనబడింది యశి. మెస్సీ బన్నుతో దుప్పటాని నడుముకు ముడేసి ఉంది. తెల్లని బొమ్మలా ఉండే ఆమె శరీర ఛాయకి సీతాకోక చిలుకలా ఉన్న డ్రెస్ చాలా బాగా నప్పింది. ఒక్కో స్టెప్ నెమ్మదిగా దిగుతూ వస్తున్న ఆదిత్య ఆమె మీద నుంచి కాస్త కూడా చూపు తిప్పకుండా చూస్తున్నాడు. డైనింగ్ టేబుల్ నిండుగా ఉండటం, తల్లి ముఖంలో ఉన్న నవ్వుని చూస్తూ వెళ్ళాడు. ఆదిత్య కూడా వచ్చేశాడు. తనకి కూడా సర్వ్ చేయి యశిక, యమునా గారు చెప్తుంటే తల పక్కకు తిప్పిన తన పక్క చైర్లో కూర్చున్న అతనికి వడ్డిస్తుంటే ఆది ఈరోజు వంట యశినే చేసింది చెప్తుంటే సైలెంట్గా ఉన్నాడు. శివ అన్న మీరు కూడా రండి, కొంచెం పని ఉంది, తర్వాత తింటాను అని వెళ్ళిపోతున్న అతన్ని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి ముందు కడుపు నిండా తినండి, తర్వాత ఎంత పనైనా చేయండి. అన్నం మానేసి పనులు చేయమని ఎవరు చెప్పారు మీకు అనగానే ఆదిత్యాన్ని చూపించాడు కళ్ళతో. గతుక్కుమని డిన్నర్ బ్రేక్లో పని చేయకూడదు అని చకచకా వడ్డించేసి కిచెన్లోకి పరిగెత్తింది. వాటర్ కోసమని టైం 11 అవుతుంటే వచ్చిన యశికాకి హాల్లో కూర్చొని ఫైల్స్ మీద సైన్ చేస్తూ కనబడ్డాడు ఆదిత్య. తన అన్న వదిన విషయం చెప్తే బెటర్ అనుకుంటూ వెళ్ళింది అతని ముందుకు. ఏంటి అన్నాడు తన వైపు చూడకుండానే. షాక్ అయింది నేను వచ్చానని ఎలా తెలిసింది అంటూ. మీతో ఒక విషయం చెప్పాలి అంది. ఏంటి? తన అన్న వదిన గురించి చెప్పి వాళ్ళు అక్కడే ఉండటానికి ఏర్పాటు చేశానని చెప్తుంటే తలెత్తి చూశాడు. ఏ భావం లేని అతని కళ్ళలోకి చూస్తూ అతని భార్య ప్రెగ్నెంట్ అని హెల్ప్ చేశాను, అంతేకాని వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు, పట్టించుకోను కూడా. శివ అన్నయ్యని ఏమనద్దు, మాకు హెల్ప్ చేశారని అని చెప్తుంటే ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మిస్ యశిక, నాకు కారణాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంటే ఆశ్చర్యంగా చూసింది. హెల్ప్ చేస్తున్నానన్న అవకాశంతో మీ పర్సనల్స్లోకి వేలు పెట్టలేను కదా. లోకం తెలియని చిన్నపిల్లవి కాదు, సమస్యలను ఎదుర్కోలేని చేతకాని అమ్మాయివి కాదు. ఏ సమస్య వచ్చినా చక్కగా సాల్వ్ చేస్తావన్న నమ్మకం నాకుంది. నమ్మితే దగ్గరకు తెచ్చుకో, లేదంటే వీలైనంత దూరంగా ఉండు. నీకు నీ ఫ్యామిలీకి అదే మంచిది. ఏదైనా సమస్య వస్తే హెల్ప్ కావాలంటే ఒక్క ఫోన్ చేస్తే మరుక్షణంలో నీ ప్రాబ్లమ్స్ని నీ నుంచి దూరం చేస్తాను. మా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావని నువ్వు అడిగితే నా ఆన్సర్ కేవలం మా అమ్మ కోసమే. తను మీ ఫ్యామిలీని ఓన్ చేసుకుంది. మీరు ఇలాగే ఉండాలని నా విష్. లేట్ అయింది, వెళ్ళి పడుకో అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు. అతను ఇచ్చిన హామీలకు చెప్పిన సలహాలకు మనసంతా తేలిక అయ్యింది. తర్వాత రోజే బంగ్లాకి షిఫ్ట్ అయ్యారు. సెక్యూరిటీ టైట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు ఆదిత్య. సండే అవడంతో యమునా గారితో ఆశ్రమానికి వెళ్లారు ఇందిరా గారు. చాలా రోజుల తర్వాత కల్పన, ధనుష్ బయటకు వెళ్లారు. ఆ వారంలో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అవ్వడంతో నిద్రకు కరువు వచ్చిన యశిక తనివి తీరా స్లీప్ వేసింది.